నీకు నువ్వే ఇబ్బందికి గురి చేసుకునేటటువంటి మొక్కుకోకండి అని చెప్పి కారుణ్యమూర్తి దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజెప్పడం జరిగింది. అంటే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, కొంతమంది మేము కాలినడకన హజ్ యాత్రకు వెళతాము, కొంతమంది మేము సైకిల్ ప్రయాణం ద్వారా హజ్ యాత్రకు వెళతాము అని చెప్పి ఈ విధంగా వారికి వారే ఇబ్బందికి గురి చేసుకుంటూ ఆ కార్యాన్ని నెరవేరుస్తున్నారు. అయితే దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీనిని ఖండించడం జరిగింది. ఏ విధంగా? ఒక వ్యక్తి తన యొక్క ఇద్దరు కొడుకుల భుజాల మీద చేతులు వేసి నడుచుకుంటూ వెళ్తున్నాడు చాలా కష్టంగా. ఇది చూసినటువంటి ప్రవక్త ఈ విధంగా అడిగారు, ఎందుకు ఆ విధంగా ఆ వ్యక్తి వెళ్తున్నాడు అంటే, ఆ వ్యక్తి గురించి పక్కన ఉన్నటువంటి సహాబాలు అన్నారు, ఓ ప్రవక్త, ఆయన కాలినడకన హజ్ యాత్ర చేస్తానని మొక్కుకున్నాడంట అని చెప్పి అన్నారు. వెంటనే ప్రవక్త గారు అన్నారు, ఆ వ్యక్తిని పిలవండి అని చెప్పి ఆ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తితో అంటున్నారు, మీరు కొంచెం సేపు కాలినడకన నడవండి, కొంచెం సేపు వాహనాన్ని అంటే సవారీని ఉపయోగించండి. మీరు ఈ విధంగా నడవటం అనేది అల్లాహ్కు ఎంత మాత్రం ఇష్టం లేదు. అంటే మీపై మీరు ఈ యొక్క దౌర్జన్యం ఎందుకు చేసుకుంటున్నారు, మీరు వాహనం వాడవచ్చు కదా అని చెప్పి ప్రవక్త గారు అతను చేసేటటువంటి ఆ యొక్క ప్రయాణాన్ని తిరస్కరించడం జరిగింది. కానీ నేటి సమాజంలో ఎంతోమంది ఇది ఒక ఫ్యాషన్గా, ఒక ట్రెండ్గా, లేదా ఒక అనవసరంగా వారికి వారే గుర్తింపు తెచ్చుకోవడం కోసము కాలినడకన హజ్ యాత్రకు బయలుదేరుతున్నారు. కానీ ఇది ఇస్లాంలో ఎంత మాత్రము ధర్మసమ్మతం కాదు, ఇది నిషేధించబడింది. ఎందుకయ్యా అంటే హజ్ యాత్ర వారికి మాత్రమే విధి ఉంది, ఎవరైతే హజ్ చేసే స్తోమత కలిగి ఉన్నారో. కాబట్టి కాలికన హజ్ చేయటం అనేది ఇస్లాంలో నిషిద్ధం.